యువ వికాస కార్యక్రమం మీ అభిమాన నాయకుడు నాకు అత్యంత సన్నిహితుడు పెద్దపల్లి శాసన సభ్యులు విజయ రమణారావు గారి అధ్యక్షతన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో మీ అభిమాన నాయకుడు ఈ ప్రాంతానికి తెలంగాణ ప్రతిష్టకు ప్రాతినిధ్యం వహించిన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ప్రాతినిధ్యం వహించిన మంత్రి శాసనసభ్యులు ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి పర్యవేక్షణలో మిత్రులు తెలంగాణ ఉద్యమకారుడు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మిత్రులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రాణ సమానులైన పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ కార్యక్రమం ప్రధానంగా యువ వికాసం అనే నినాదంతో వేలాది మంది సమక్షంలో గ్రూప్ 4 ఉద్యోగాలు 8,084 మందికి ఈరోజు నియామక పత్రాలు ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి అని ఒక నినాదంతో డిసెంబర్ 3, 2023 నాడు మీరిచ్చిన విలక్షణమైన తీర్పుతో ఈనాటి ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ వివిధ హోదాలలో బాధ్యత చేపట్టిన ఇవాళ మేమందరం ప్రధానంగా మీరు రేవంత్ అన్నాని ఇష్టంగా పిలుచుకునే నేను ఒక జిల్లా పరిషత్ మెంబర్గా, శాసన మండలి సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ 18 సంవత్సరాలు మీరు అభిమానంతో చూసుకొని, మీరు గుండెల్లో పెట్టుకొని, మీ భుజాల మీద మోసిండ్రు కాబట్టి అతి సామాన్యమైన గ్రామీణ ప్రాంతం నుంచి ఒక వ్యవసాయ రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను ఈరోజు గ్రామీణ ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన అంటే మీరందరూ అభిమానించబట్టి, ముఖ్యంగా నేను ఏ కార్యక్రమం తీసుకున్నా తప్పకుండా ఈ పెద్దపల్లి రామగుండ ప్రాంతం వచ్చినప్పుడల్లా వేలాదిగా మీరు తరలి వచ్చి అండగా నిలబడి మేము ఉంటామన్నా నువ్వు పోరాడు అని మీరిచ్చిన నైతిక మద్దతు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గర్వంగా పెద్దపల్లి గడ్డ మీద నిలబడి మాట్లాడుతున్న మిత్రులారా మీకందరికీ తెలుసు, ఈ కరీంనగర్ గడ్డ మీద కాలు పెడుతున్నప్పుడల్లా నాయకత్వం అంటే ఇలా ఉండాలి, ఒక మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎంతమంది అవంతరాలు కల్పించినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించిన శ్రీమతి సోనియా గాంధీ గారు గుర్తొస్తారు. ఎందుకంటే ఆనాడు 2004 సంవత్సరంలో ఎన్నికల సందర్భంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు లాంటి పెద్ద నాయకుల నేతృత్వంలో శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ గడ్డ మీద నుంచి మొట్టమొదటిసారి 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నాకు తెలుసు. మీ 60 సంవత్సరాల పోరాటము, మీ ప్రాణ త్యాగాలు, వీటన్నిటినీ నేను గుర్తిస్తున్నా.
తప్పకుండా మీ ఆలోచన మీ మనసులో మాటను నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటాని ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇవ్వడం జరిగింది. ఆనాటి నుంచి 2014 వరకు సుదీర్ఘమైన 10 సంవత్సరాలు ఈ తెలంగాణ ఉద్యమంలో ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంతమంది అభ్యంతరం పెట్టినా 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి అని మొట్టమొదట తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల తరఫున వేదిక మీద ఉన్న పెద్దలు డాక్టర్ జి చిన్నారెడ్డి గారు మొట్టమొదట సోనియా గాంధీ గారికి నివేదిక ఇచ్చి ఆనాడు 42 మంది కాంగ్రెస్ శాసనసభ్యులతో ఒక వినతి పత్రాన్ని బేగంపేట ఎయిర్పోర్ట్లో వారికి ఇచ్చి మొట్టమొదటిసారి వారి మదిలో తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రత్యేకతను వారు నమోదు చేయడం జరిగింది. ఆనాడు వారు మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమం కొద్ది కొద్దిగా పెరుగుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే వరకు ఆ ఉద్యమం ఉర్రూతలు ఊగింది. ఇవాళ నేను గుర్తు చేయదలుచుకున్న పెద్దలు బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వేదిక మీద ఉన్నారు. కొంతకాలం ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఉద్యమం లేదు అన్నట్టుగా కొంతమంది ప్రచారం చేసిండ్రు. కానీ ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను గుర్తు చేయదలుచుకున్న ఆనాడు విద్యుత్ శాఖకు సంబంధించి ఒక చిన్న ఉద్యోగ విషయంలో ఖమ్మం జిల్లా పాల్వంచలో మొట్టమొదటిసారి మా ఉద్యోగాలు మాకు కావాలి, మా ఉపాధి మాకు ఉండాలి అని మొట్టమొదట ఉద్యోగం కోసం ప్రారంభమైన పోరాటం ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంగా మారి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించడంలో తెలంగాణ ప్రజలు విజయవంతమైందంటే అది పాల్వంచలో ఉద్యోగం కోసం మొదలైన పోరాటం తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది మన ఉద్యోగాల కోసం, మన ఉపాధి కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం. మన రైతాంగం వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ చేసుకోవాలన్న ఆలోచనతోటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కొనసాగించింది. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి గుర్తు చేయదలుచుకున్న నల్గొండ బిడ్డలు ఈ వేదిక మీద ఉన్నారు. ఆనాడు నిజాం సర్కారును నిజాం ప్రభువుల పైజామలు ఊడగొట్టి దిగంతాలకు తరిమిన సాయుధ రైతాంగ పోరాటానికి నల్లగొండ జిల్లా వేదికై రైతుల కోసం, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రము, హైదరాబాదు రాష్ట్రము విముక్తి జరిగింది. ఆనాడు రైతాంగం సాయుధ రైతాంగం పోరాటం చేస్తే రాజ్యం నుంచి రాష్ట్రంగా మారి 69లో ఉద్యోగ ఉపాధి కోసం విద్యార్థులు, ఉద్యమకారులు ఉద్యమ బాటన పడితే ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలో ఉన్న వేలాది మంది విద్యార్థులు, లక్షలాది మంది నిరుద్యోగ యువకులు స్ఫూర్తిగా నిలబడి ఈ తెలంగాణ రాష్ట్రం ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం రావాలి అని వాళ్ళు వ్యక్తిగతంగా నష్టపోయి ఉద్యోగాలు కోల్పోయి పోటీ పరీక్షలను బహిష్కరించి తెలంగాణ ఉద్యమంలో ముందు బాగాన నిలబడి ఉద్యమాన్ని కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల విద్యార్థులు నడిపి తెలంగాణ రాష్ట్ర సాధనలో వాళ్ళు ప్రత్యేకమైన పాత్ర పోషించారు. అందుకే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఉద్యమకారులు, విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, అమరవీరుల కుటుంబాలు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని, రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తుంది అని, రైతు ఆత్మహత్యలు ఆగుతాయని, నిరుద్యోగ యువకుల యొక్క ఆత్మహత్యలు ఆగుతాయని ఆశించాను. కానీ నేను ఇవాళ ఇక్కడికి వచ్చిన వేలాది మందితో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ప్రజల్ని నేను అడగదలుచుకున్నా. గతంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో తెలంగాణలో రైతాంగానికి గిట్టుబాటు ధర రాలేదు. రైతులు ఊరేసుకొని చచ్చిపోతుంటే చంద్రశేఖరరావు గారు మాత్రం గజ్వేల్లో తన పొలంలో ఎకరాకు ₹1 కోటి సంపాదిస్తున్నా అని వారు చెప్పిండు. 10 సంవత్సరాలైన ఎకరంలో ₹1 కోటి ఆదాయం ఎట్లా తీయొచ్చో తెలంగాణ రైతాంగానికి చంద్రశేఖరరావు గారు నేర్పించలేదు. ఆ విద్య ఏందో, ఆ మహత్యం ఏందో ఈ రోజుకు ఒక బ్రహ్మ పదార్థంగా, బ్రహ్మ రహస్యంగా మారిపోయింది. అదే కాకుండా తెలంగాణ రైతాంగం, ముఖ్యంగా పెద్దపల్లి నియోజకవర్గ ప్రాంతం ఆనాడు ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్లు రాకపోతే మా మిత్రుడు విజ్జన్న
రైతాంగం కోసం పైపులను పలగొడితే అతన్ని తీసుకెళ్లి కరీంనగర్ జైల్లో పెడితే ఆనాడు ఈ పెద్దపల్లి రైతాంగం కోసం మీకు నీళ్లు ఇవ్వడం ద్వారా ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలన్న గొప్ప ఆలోచనతోని మీకోసం నడుం బిగించి కొట్లాడితే ఆనాడు చంద్రశేఖరరావు గారు కరీంనగర్ జైల్లో నిర్బంధిస్తే మేడుపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణతో సహా మేమందరం జైలుకి వెళ్ళి పరామర్శించి పెద్దపల్లి రైతాంగానికి అండగా నిలబడతాం, మీ ప్రాంతానికి నీళ్లు ఇస్తాం, భవిష్యత్తులో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులను మేము పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ఆనాడు ఏవైతే ప్రాజెక్టుల గురించి మీరు మాట్లాడినరో ఇవాళ ప్రాజెక్టులను పూర్తి చేసుకునే అవకాశం మనకి అధికారం వచ్చింది. విజ్జన్న ఈరోజు మీకు శాసనసభ్యుడు అయ్యిండు. అందుకే ఈరోజు విజ్జన్న శాసనసభ్యుడిగా శ్రీధర్ బాబు మంత్రిగా ఉన్నారు కాబట్టి మీ ప్రాజెక్టుల కోసం బట్టి విక్రమార్క గారు, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ 1035 కోట్ల రూపాయలు R&B శాఖ కావచ్చు, సాగునీటి పారుదల శాఖ కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, రోడ్ల రవాణా శాఖకు సంబంధించిన పెద్దపల్లి RTC డిపో కావచ్చు, ఈ పనులన్నీ కూడా ఇవాళ మనం పూర్తి చేసుకున్నాము అంటే మీ అభిమాన నాయకులు ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి ఈ పనులన్నీ సాధ్యమైనవి. వాళ్ళు అడిగినరు, ఇంతకుముందు శ్రీధర్ బాబు గారు మాట అన్నారు, ఈ అన్ని విషయాలు తీసుకెళ్ళి ఒత్తిడి చేసి నేను తీసుకొచ్చినా అని. ఆయన ఒత్తిడి చేయలేదు, మమ్మల్ని కూసబెట్టి బెదిరించి సంతకాలు పెట్టించి ఇవాళ మమ్మల్ని ఇక్కడికి పట్టుకొచ్చిండు. మీకు తెలుసు కదా శ్రీధర్ బాబు గారు బెదిరిస్తే ఎట్లా బెదిరిస్తారో. బయట ఉన్నప్పుడే అట్లుంటాడు, తలుపు మూసిండంటే శ్రీధర్ బాబు గారి గురించి మీకు అందరికి బాగా తెలుసు కదా. ఇవాళ ఇవన్నీ వాయిదా వేద్దామనో మళ్ళా చూద్దామనో అని చెప్పకుండా అటు ధర్మపురి కావచ్చు, లేకపోతే రామగుండం కావచ్చు, ఇవాళ పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గం కావచ్చు, మంచిర్యాల ప్రేమ్సాగర్ రావు గారు ఉన్నారు, అటువైపు అయినా గడ్డం వంశీ ఎంపీ గారు ఉన్నారు, లేకపోతే వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు. ఈ పార్లమెంటులో 7 అసెంబ్లీలు పార్లమెంటు మీరు అభిమానంతో ఎమ్మెల్యేలను ఎంపీని గెలిపించారు కాబట్టి ఈనాడు ఈ ప్రాంతానికి వేలాది కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడమే కాదు, రామగుండంలో విద్యుత్ ప్రాజెక్టు కావచ్చు, పెద్దపల్లిలో సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, ఇవాళ ధైర్యంగా మీరు అడగలుగుతున్నారు, కొట్లాడగలుగుతున్నారు. మాతో చెయ్యి బట్టి సంతకం పెట్టించి మీ శ్రీధర్ బాబు గారు పనులు చేయించగలుగుతున్నాడు. ఇది ప్రజా విజయం, ఇది ప్రజా పాలన, ఇది ప్రజా ప్రభుత్వం. నేను అడుగుతున్నా, భానుప్రసాదరావు గారు ఎమ్మెల్సీ గారు ఇక్కడ పార్కు లేదు, పార్కు కావాలన్నాడు, స్టేడియం లేదు, స్టేడియం కావాలన్నాడు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని నాకు నివేదికలు ఇచ్చిండ్రు. చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఇన్ని నిధులు ఇచ్చినా మళ్ళీ ఇన్ని విజ్ఞాపన పత్రాలు తెచ్చిర్రు ఇంకా కావాలి అని. కాయలు కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఉంటాయి. పెట్టించేవాడు ఉంటే పెడతామంటే ముందుకు వస్తారు, కొడతామంటే దూరం పోతారు. ఇవాళ మనం పెడతాం అంటున్నాం కాబట్టి, వడ్డిస్తాం అంటున్నాం కాబట్టి మీరందరూ దగ్గరకు వచ్చిండ్రు, ఈ వినతి పత్రాలు ఇచ్చిండ్రు. ఇవాళ మీ అందరికీ మంచి చేయడానికి ఈ నివేదికలు మొత్తం మళ్ళీ సచివాలయానికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటిగా వీటిని పరిశీలించి తప్పకుండా ఇందులో ఉన్న అంశాలను ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇచ్చిన నివేదికలు ఇవి చదివితే రేపు ఉదయం దాకా ఇవే చదవాల్సి వస్తుంది కాబట్టి మొత్తంగా గంప గుత్తగా మీకు ఒకటే మాట ఇస్తున్నా, మిత్రులు ఇచ్చిన నివేదికలు అన్నీ కూడా మా అధికారులకు, మా చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చి పెద్దపల్లి ఉమ్మడి జిల్లాకు, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి కావలసిన నిధులను ఇచ్చే బాధ్యత ప్రేమ్సాగర్ రావు గారు, సత్యనారాయణ స్వామి మా టెంపుల్ కూడా నిధులు కావాలన్నాడు. మా బట్టి గారికి నేను సూచన చేస్తున్నా, సాగర్ అన్న పెద్దగా అడిగింది లేదు కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత మనం దేవుడికి నిధులు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆయన ఏం పెద్దగా అడిగే టైప్ కాదు. ఆదిలాబాదు దత్తత తీసుకోమన్నాడు, తప్పకుండా తుమ్మిడిహెట్టి దగ్గర సాగునీటి ప్రాజెక్టు కట్టించి గోదావరి జలాలను తరలించి ఆదిలాబాద్తో పాటు కరీంనగర్ జిల్లాను కూడా అభివృద్ధి పదం వైపు నడిపించే కార్యక్రమాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకోబోతున్నారు. ఇవాళ మిత్రులారా, ఇవన్నీ పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మీరు అడగగలుగుతున్నారు, మీరు విజ్ఞప్తి చేయగలుగుతున్నారు అంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన ఉంది,
ప్రభుత్వం ఉంది. సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సరం మీకోసం రోజుకు 18 గంటలు కష్టపడుతూ ఎక్కడ చూడకుండా చెమట తీస్తూ పని చేస్తుంటే కొంతమంది కడుపు నొప్పితో లేకపోతే భవిష్యత్తు వాళ్ళకు లేదు, ఇక చీకటి మయమైందని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. పెద్దలు కొంతమంది కలిస్తేనే ఏమున్నారా మీరు చేసింది కూడా చెప్పుకోలేకపోతుండ్రు, 10 ఏళ్ళు మోసం చేసినోడే ఇవాళ బజార్ల మీదకి వచ్చి మీరేం చేయలేదని మిమ్మల్ని అంటున్నారు. 10 ఏళ్ళ పాలనను 10 నెలల పాలనను పోల్చి చూసుకోండి అని మీ ప్రజలకు చెప్పాలి కదా. మీ కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు, చెట్టు కింద మంచిగా దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నారు. ఏందని పెద్ద మనుషులు అడుగుతారు. అంటే నేను అన్నా, మేము 10 ఏళ్ళు ఎన్నో కేసులు కట్టుకున్నాం, ఎంతోమంది జైల్లోకి పోయినాం. ఈ జెండా మోసి భుజాలు కాయలు కాసి ప్రాణాలు కోల్పోయిన మా కార్యకర్తలు ఇవాళ సేద తీరుతున్నారు, వ్యవసాయం మీద దృష్టి పెట్టిండ్రు, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. అంతే తప్ప శత్రువు ఏం చేస్తున్నాడో చూడక కాదు, చూస్తాం ఖచ్చితంగా. 10 నెలల పాలన మీద వాళ్ళు చేసిన విష ప్రచారం డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు 10 రోజులు వాళ్ళు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పి కొట్టి చరిత్రను తిరగ రాస్తామని చెప్పడం జరిగింది. దానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు ఈరోజు బాధ్యత తీసుకొని ముందుకు నడిపిస్తున్నారు. మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి తెలంగాణ 4 కోట్ల ప్రజలు నేను అడగదలుచుకున్నా. ఆనాడు 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నది తెలంగాణ రాష్ట్రంలో నెలల కొద్దీ నిరసన తెలుపుతూ రాస్తారోకలు చేస్తూ వంట వార్పు చేస్తూ పిల్లలు ప్రాణాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఎందుకు అని నేను అడుగుతున్నా. ఇవాళ 10 సంవత్సరాలు నిజంగానే రైతులకు వాళ్ళు బోనస్ ఇచ్చుంటే, వరి వేసుకున్న రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చినుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం అయ్యి ఉండేది. చంద్రశేఖరరావు గారు ఏమన్నారు ఆనాడు, ఎందుకు ఈ వరి విషయం ఈ పెద్దపల్లి మీదనే ప్రస్తావిస్తున్నంటే 33 జిల్లాలల్లో అత్యధికంగా ఒడ్లు పండించే జిల్లా ఈ పెద్దపల్లి జిల్లా. 2 లక్షల ఎకరాలలో సన్న ఒడ్లు పండించి రికార్డు సాధించింది. 95% ఈడ రైతుల ఖాతాలో డబ్బులు పడ్డాయి. సన్న ఒడ్లు పండించిండ్రు, వాళ్ళకు 500 రూపాయల బోనస్ వచ్చింది. ఇవాళ గిట్టుబాటు ధరతో పాటు బోనస్ కూడా తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకుంటున్నాం. ఇదే కాదు, తెలంగాణ ఉద్యమమే ఉద్యోగ ఉపాధి అవకాశాలు 10 ఏళ్ళు వాళ్ళు ఇవ్వలేదు. ఇవాళ 10 సంవత్సరాల తర్వాత మనం అధికారంలోకి వచ్చిన ఎంబడే మొత్తంగా ఒక్క సంవత్సరంలో 55,143 ప్రభుత్వ ఉద్యోగాలను నిరుద్యోగ యువకులకు అందించడం ద్వారా దేశంలోనే రికార్డు నెలకొల్పిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అందులో ప్రధానంగా హోంశాఖ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, బీసీ సంక్షేమ శాఖ కావచ్చు, ఎస్సీ అభివృద్ధి శాఖ కావచ్చు, మైనారిటీ సంక్షేమ శాఖ కావచ్చు, ఎస్టీ సంక్షేమ శాఖ కావచ్చు, నీటిపారుదల శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కావచ్చు, ఇంధన శాఖ కావచ్చు, ఉన్నత విద్యాశాఖ కావచ్చు, రవాణా రోడ్లు భవనాల శాఖ కావచ్చు, పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ కావచ్చు, పశు సంవర్ధక మత్స్య డైరీ శాఖ కావచ్చు, వ్యవసాయ సహకార శాఖ కావచ్చు. మిత్రులారా, ఈ శాఖలల్లో మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో మొదటి సంవత్సరం 55,143 ఉద్యోగ పత్రాలు, నియామక పత్రాలు, ఈనాడు గ్రూప్ 4 8,084 మంది నియామకాలతో 55,143 ఉద్యోగాలను ఇవాళ మన ప్రభుత్వం ఇచ్చింది. పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి. బట్టి విక్రమార్క గారు నిధులు మంజూరు చేస్తేనే, మంత్రివర్గం ఆమోదిస్తేనే 55,143 ఉద్యోగాలు నేను ఇవ్వగలిగిన ఈ దేశానికే గొప్ప రికార్డు. ఈ దేశంలో నేను సూటిగా కిషన్ రెడ్డి గారిని సవాలు విసురుతున్నా, లేకపోతే బండి సంజయ్ గారు మీ పక్కనే ఉంటారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, నేను సవాలు విసురుతున్నా. నరేంద్ర మోడీ గారు 14 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 11 సంవత్సరాల నుంచి వారు ప్రధానమంత్రిగా ఉన్నారు. 25 సంవత్సరాలలో గుజరాత్ రాష్ట్రంలో ఏ ఒక్క సంవత్సరమైనా
మేము ఈ మొదటి సంవత్సరంలో ఇచ్చిన 55,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రా? నేను సవాలు విసురుతున్న, చర్చకు సిద్ధమా? మేము వస్తాం గుజరాత్, మా నిరుద్యోగ యువకుల్ని తీసుకొని మీ ప్రభుత్వంతో అధికారిక కార్యక్రమం పెట్టండి. లేదా మీ నాయకుడు నరేంద్ర మోడీని తెలంగాణకు ఆహ్వానిస్తున్నాం, ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తాం, వారి రమ్మనుండ్రి, సచివాలయంలో చర్చ పెడదాం. ఈ వివరాలన్నిటినీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి ఇస్తాం. 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, సోనియమ్మ గ్యారంటీ. అందుకే ఇవాళ యువ వికాసం కార్యక్రమం తీసుకున్నాం. అందుకే ఇవాళ 8,000 ఉద్యోగాలు పెద్దపల్లి గడ్డ మీద నుంచి నిరుద్యోగ యువకులకు అందించినాం. ఇవాళ ఈ పెద్దపల్లి గడ్డ మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా, కాళేశ్వరం కట్టినాం, 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చినామని 1,00,000 కోట్లు దిగమింగిన చంద్రశేఖర్ రావు కూతవేటు దూరంలో కాళేశ్వరం ఉంది. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం కట్టుడేందో కూలుడేందో ఎక్కడుందో తెలియని పరిస్థితి వచ్చింది. వెనకటికి వాడు పనిమంతుడంట పందిరేస్తే కుక్కతోక కలిగి కూలిపోయిందంట. ఇవాళ కాళేశ్వరం పరిస్థితి గట్లుంది. 1,02,000 కోట్లు అక్షరాల కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 1,02,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్లు మెక్కితే, చంద్రశేఖర్ రావు గారు బుక్కితే కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖర్ రావు గారిని అడుగుతున్నా, చూపిస్తున్నా, మేం కట్టిన శ్రీశైలం, నాగార్జున సాగర్, అదేవిధంగా జూరాల, నెట్టంపాడు, కోయిల్ సాగర్, శ్రీరామ్ సాగర్, ఈ ప్రాజెక్టులన్నిటినీ, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులను 50 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి పండిత్ జవహర్లాల్ నుంచి మొదలు పెడితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వరకు మేం కట్టిన ప్రాజెక్టులు ఎట్లున్నాయో ఒక్కసారి రా. నువ్వు కట్టిన కాళేశ్వరం ఎట్లుందో, కుప్ప ఎట్లా కూలిపోయిందో ఇవాళ లెక్కలు తీతా మా చంద్రశేఖర్ రావు గారు అని నేను అడుగుతున్నా. ఆయన ఇంట్లో వండుకున్నాడు, ఓ ఇద్దరిని ఊరి మీదకి వదిలేడు. ఊర్లలో అప్పుడప్పుడు బయలుదేయడానికి మైసమ్మకు మనం ఇడిచిపెడుతుంటాం, తెలుసు కదా. గ్రామాలలో మనం మైసమ్మకి ఇడిచిపెడుతుంటాం పోతులను. అవి ఊరి మీద పడతాయి, మేస్తాయి, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాయి. అచ్చం అట్లనే మాట్లాడుతున్నారు ఇద్దరు, అచ్చోసిన ఆంబోతుల్లాగా. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలుస్తలే. 10 ఏళ్ళు వాళ్ళు చేసింది ఏంది, 10 నెలల మనం చేసింది ఏందో చర్చ చేద్దామంటే రాళ్ళు ఇసురుతారు, పోయి చెట్లలో దాచుకుంటారు. రావాయి అని అంటే చూసినావా నన్ను గిల్లుతున్నాడు గిచ్చుతున్నాడు అని అంటారు ఇద్దరికిద్దరు. అందుకే ఇవాళ 10 నెలల్లో మనం సాధించిన విజయాలు సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మనం ఇవాళ చర్చించుకుంటాం. ప్రధానంగా రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వడమే కాదు, ఇవాళ ఈ పంట 66 లక్షల ఎకరాలల్లా 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించి ఉమ్మడి 23 జిల్లాలలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత వడ్లు ఎప్పుడు పండలేదు. ఇది చరిత్ర, ఇది ఒక గొప్ప రికార్డు. కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు లేకపోయినా వ్యవసాయ శాఖ మంత్రిగా, సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ ఈ రికార్డును సాధించారు. నేను అడుగుతున్న కేసీఆర్ను, కాళేశ్వరం లేకపోయినా శ్రీపాద ఎల్లంపల్లి, శ్రీరామ్ సాగర్, జూరాలను, లేకపోతే మంజిరాను, సింగూరు ప్రాజెక్టుల కింద ఇవాళ ఈ ప్రాజెక్టులు మేము కడితే 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించినాం. కనీస మద్దతు ధర ఇచ్చి కొనుడు కాదు, 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. ఈ పెద్దపల్లి రైతాంగాన్ని నేను అడుగుతున్నా, మీ ఖాతాల్లో నిధులు పడలేదా? ఆనాడు ఐకేపీ సెంటర్లు తెరవమంటే చంద్రశేఖర్ రావు గారు, ఇది ప్రభుత్వం వ్యాపారం చేయదు, ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు, ఇప్పటి నుంచి మేము కొనం, ఊరేసుకుంటే మీరు ఊరేసుకున్నట్టే, మీకు మాకు సంబంధం లేదని తెగబడి తెగించి ఆనాడు చంద్రశేఖర్ రావు చెప్తే, ఇవాళ నేను చెప్పిన ఇందిరమ్మ రాజ్యం చెప్పింది, మీరు ఒట్లు పండించండి, సన్నాలు పండించండి, కనీస మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తాం, పండించండి అన్నాం. 5 రోజుల్లో మీ ఖాతాల మద్దతు ధరతో పాటు బోనస్ మీ ఖాతాలలో పడతలేదా? రైతాంగమా, మీరు ఆలోచన చెయ్యండి. వారు ఎగ్గొట్టిన రైతు బంధు ముఖ్యమంత్రి అయిన ఎంబడే 7,625 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం వచ్చిన మొదటి విడతలోనే 7,625 కోట్లు రైతు బంధు మీ ఖాతాలు వేసింది మా ప్రభుత్వం, మన ప్రభుత్వం కాదా? ఇవాళ రైతు రుణమాఫీ 25,35,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు
10 నెలల్లోనే మన ప్రభుత్వం 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేసి చరిత్రను తిరగరాసిన చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. నేను సూటిగా సవాలు విసురుతున్నా. ఏ రాష్ట్రమైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయినా నేను సవాలు విసురుతున్నా. నీ గుజరాత్ రాష్ట్రంలో రైతుకు రుణమాఫీ చేసినవా? ఒకవేళ చేస్తే ఎంతో చేసినావు లెక్కలు దిగి. మొదటి సంవత్సరంలో 25,35,000 రైతులకు 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి ఈ దేశ చరిత్రనే తిరగరాసిన చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. నేను సవాలు విసురుతున్నా. ఎవరు చర్చకు వస్తారో రాండి. అదేవిధంగా ఆడబిడ్డలు, మా కొండా సురేఖ, మా సీతక్క లేరు. మహిళలు, డ్వాక్రా సంఘాలు, స్వయం సహాయక బృందాలు వాళ్ళని 10 సంవత్సరాలు రాసి రంపాన పెట్టారు. వాళ్ళని కనీసం మర్యాద కూడా ఇయ్యలే. వాళ్ళు ఎట్లున్నారో చూడలే. ఆడబిడ్డల అవమానంతో కుంగిపోతుంటే సోనియమ్మ నాయకత్వంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వయం సహాయక సంఘాలను అన్నిటిని కూడా పునరుద్ధరించినాం. నేను నడుచుకుంటూ పోతే వేలాది మంది మా అక్కలు, మా ఆడబిడ్డలు వెనకాల ఉండి చప్పట్లు కొడుతుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నాకు కడుపు నిండిపోయింది. రాత్రికి భోజనం చేయాల్సిన అవసరం కూడా లేనంత సంతోషం కలిగింది. ఎందుకంటే ఆడబిడ్డల కళ్ళల్లో ఆ సంతోషం చాలా సంవత్సరాల తర్వాత నా కళ్ళకు కనిపించింది. ఎందుకంటే ఇవాళ 67 లక్షల మంది స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. 0 వడ్డీ ఇవ్వడమే కాదు, వాళ్ళని 1 కోటి మంది సభ్యులుగా మార్చి 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చెయ్యాలని కంకణం కట్టుకున్నాం. తప్పకుండా 10 సంవత్సరాలలో ప్రతి ఆడబిడ్డను కోటీశ్వరాలు చేసి తీర్చే బాధ్యత మాది. ఆనాడు ఆడబిడ్డలను లక్షాధికారులను చేస్తామని చెప్పిండు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆడబిడ్డలని లక్షాధికారులను ఆనాడు చేసినాం. ఈనాడు పెద్దపల్లి గడ్డ మీద నుంచి మేము మాటిస్తున్నాం. మా మంత్రివర్గం అంతా ఆడబిడ్డల్ని 1 కోటి మందిని కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేదే లేదు. ఐకేపీ కేంద్రాలే కాదు, సోలార్ పవర్ ఉత్పత్తి నుంచి ఆర్టీసీలో బస్సులు కిరాయి పెట్టే వరకు ప్రతి వ్యాపారంలో మహిళా సంఘాలను రాణించే విధంగా వాళ్లకు రుణాలు ఇప్పించి వాళ్ళను వ్యాపారస్తులను చేసి వాళ్ళను కోటీశ్వరులుగా మార్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో వరంగల్లో ఆడబిడ్డల కోసం కార్యక్రమం తీసుకొని 1,00,000 మంది ఆడబిడ్డల సమక్షంలో వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఆడబిడ్డలకు ఏం చెయ్యాలనుకుంటున్నామో ఏం చేసినామో చెప్పినాం. మళ్ళొక్కసారి తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలకు నేను గుర్తు చేయదలుచుకున్నా. 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత మీ తమ్ముడుగా, మీ అన్నగా నాది, మీ బిడ్డగా నాది అని చెప్తున్నా. మీ ఆశీర్వాదం ఉంటే ఆ 1 కోటి ఓట్లు బౌలింగ్ బూత్లో డబ్బాలు పడితే మా సోదరులు ఓటు వేసినా వేయకపోయినా రెండోసారి అల్కగా ముఖ్యమంత్రి అవుతాను ఆడబిడ్డలకు నేను చెప్పదలుచుకున్నా. ఈసారి 92 లక్షల ఓట్లు వస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చేసారి మా ఆడబిడ్డలు 1 కోటి మంది 1 కోటి ఓట్లు వేస్తే వీళ్ళు ఇచ్చేది బోనసే తప్ప అస్సలు కాదు. ఆడబిడ్డలు ఇచ్చేది అసలు అవుతుంది, మా సోదరులు వేసే ఓట్లు బోనస్ అవుతాయి. కేసీఆర్కు వజీఫ్ అవుతుంది. ఇక మళ్ళీ వెనక కూడా రాకుండా పోతాడు. ఆడబిడ్డల పట్ల ప్రణాళికలు మావి ఆ విధంగా ఉన్నాయి. అదేవిధంగా యువకులు, నిరుద్యోగ యువకులు, విద్యార్థులు, ఇవాళ విద్యార్థుల కోసం యూనివర్సిటీలను చంద్రశేఖరరావు గారు పూర్తిగా నిర్వీర్యం చేసిండు. వైస్ ఛాన్సలర్లు లేరు, ప్రొఫెసర్లు లేరు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేరు, అసోసియేట్ ప్రొఫెసర్లు లేరు, లెక్చరర్స్ లేరు, టీచింగ్ స్టాఫ్ లేరు, నాన్ టీచింగ్ స్టాఫ్ లేరు. మొత్తం దివాలా దీపిస్తే యూనివర్సిటీలను మనం వచ్చిన ఎంబడే 10 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించడమే కాకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 10 ఏళ్ల వాళ్ళు చేయని పని 11,000 మంది టీచర్ల నియామకం చేపట్టి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి పేదవాడికి విద్యను అందుబాటులోకి తేవాలి, పేదవాడు చదువుకోవాలి, ఈ అధికారంలో భాగస్వాములను చెయ్యాలి అని ఇవాళ 11,000 మంది టీచర్ల నియమించడమే కాదు 35,000 మంది టీచర్ల బదిలీలు, 21,000 మంది టీచర్ల ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా ఈరోజు మన ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పేదవాడు చదువుకుంటేనే బాగుపడతాడనే విశ్వాసంతో పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నం చేసినాం. అదే కాదు, కేజీ నుంచి పీజీ వరకు ఉండే అన్ని కళాశాలలను సమీక్షించి ఏ మండలాలలో జూనియర్ కాలేజీలు లేవో, ఏ ప్రాంతంలో పాలిటెక్నిక్ కాలేజీలు లేవో, ఏ ప్రాంతంలో డిగ్రీ కాలేజీలు లేవో, ఏ ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజీలు లేవో, ఏ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ అండ్ లా కాలేజీలు లేవో ఇవాళ వీసీ గారు నాకు తెచ్చిచ్చారు.
ఒక లా కాలేజ్, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కావాలా మా శాతవాహన యూనివర్సిటీ కానీ తప్పకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న శాతవాహన యూనివర్సిటీకి ఓ ఇంజనీరింగ్ కాలేజ్, ఓ లా కాలేజీని ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా. ఎందుకంటే పేదవాడు చదువుకున్నప్పుడే భవిష్యత్తు ఉంటుంది. పేదవాడికి ఉద్యోగమో ఉపాధి వస్తే ఒక తరం బాగుపడుతుంది. ఆ తరం బాగుపడితే భవిష్యత్ తరాలకు వాళ్ళు ఆదర్శంగా ఉంటారు. ఆనాడు కాక వెంకటస్వామి గారు కష్టపడిచి గుడిసెల వెంకటస్వామిగా పేరు రాణించి వారు రాజకీయాలలో వ్యాపారంలో రాణించడం వల్ల ఇవాళ వివేక్ వెంకటస్వామి గారు ఒక టీవీ ఛానల్కు ఒక పెద్ద పరిశ్రమకు యజమాని అయిండు. ఇవాళ వంశీ పార్లమెంట్ సభ్యుడైండు. ఆ కుటుంబంలో వెంకటస్వామి గారు కష్టపడి పైకి తెస్తే ఇవాళ వివేక్, వినోద్, వంశీ ప్రయోజకులై తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలబడ్డారు. ఎందుకు ఉదాహరణ చెప్తున్నంటే ఒక్క కుటుంబంలో ఒక్క వ్యక్తి ప్రయోజకుడైతే భవిష్యత్ తరాలన్నీ బాగుపడతాయి. అందుకే ఇవాళ పట్టుబట్టి పోటీ పరీక్షలు పెట్టి ఎవడు అడ్డుపడ్డా అశోక్ నగర్లోనో లేకపోతే దిల్సుఖ్ నగర్ చౌరస్తలా కొంతమంది కృత్రిమ ఉద్యమాలు చేపించినా వాళ్ళందరినీ పిలిచి మాట్లాడిన నేను అడగదలుచుకున్న నిరుద్యోగ యువకుల్ని తెలంగాణ ఉద్యమం ద్వారానే సాధించినాం. ఇందిరా పార్కులో మన పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వం ఉన్న తెలంగాణ కోసం ఉద్యమంలో ముందుకు నడిచిండ్రు. కానీ తెలంగాణ వచ్చినప్పుడే ఇందిరా పార్కు తాళం వేసింది చంద్రశేఖరరావు కాదా? తెలంగాణ రాష్ట్రంలో నిరసన తెలిపొద్దు, ప్రజలు హక్కులను అడగొద్దు అని నిర్బంధాల మధ్య, లాఠీ చార్జీల మధ్యలో, తుపాకీ తూటాల మధ్యలో తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు నడిపితే ఈ ప్రభుత్వం వచ్చిన ఎంబడే ఇందిరా పార్కు దగ్గర ధర్నా చౌక్ తెరిచి ప్రజలారా మీరు ధర్నా చేసుకోండేదని ఉంటే మా ప్రభుత్వం తప్పకుండా పరిగణలోకి తీసుకుంటుందన్నాం. ఆనాడు ఎవరైనా ధర్నా చేస్తే అడిగేవాడు ఉండేనా? ఈనాడు ధర్నా చేస్తే గాంధీ భవన్లో మా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ అందరిని పిలిపించి ఇందిరా పార్క్ దగ్గరను అశోక్ నగర్ చౌరస్తల్లో ధర్నాలు చేసిన విద్యార్థులను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడిండా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఇందిరమ్మ రాజ్యం ఉంది, పేదోళ్ళ గురించి ఆలోచన చేసేవాడు ఉన్నాడు కాబట్టే ఇవాళ ఎవరైనా అశోక్ నగర్ చౌరస్తల్లో, దిల్సుఖ్ నగర్ చౌరస్తల్లో, ఇందిరా పార్కుల్లో, ధర్నా చౌకుల్లో ధర్నాలు చేస్తే, నిరసన తెలిపితే మా పార్టీ కార్యాలయానికి పిలిపించి పార్టీ అధ్యక్షుడు వాళ్ళతో చర్చించి ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారు. అదేవిధంగా జ్యోతిరావు ఆయన ప్రగతి భవన్ గడి నిర్మించుకున్నాడు. మేము దాన్ని ప్రజాభవన్గా మార్చి ప్రజలకు స్వాగతం పలుకుతున్నాం. అక్కడ ప్రతి వారం 2 రోజులు పెద్దలు డాక్టర్ చిన్నారెడ్డి గారు ఉండి వచ్చిన ప్రతి ఫిర్యాదును తీసుకొని ఈరోజు వాటిని పరిష్కరిస్తున్నాం. ఒకప్పుడు దొరలకు మాత్రమే, పెట్టుబడిదారులకు మాత్రమే అనుమతి ఉన్న ప్రగతి భవన్ ఆ గడి ఇవాళ పేదోళ్ళు ఎక్కడ అంటే అక్కడ తిరిగే స్వేచ్ఛ వచ్చింది. వాళ్ళు విజ్ఞప్తులు ఇచ్చే మా చిన్నారెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారుడు వాటిని పరిష్కరించే బాధ్యత తీసుకున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళు వాళ్ళు చెయ్యలేంది 10 నెలల్లో మనం చేసింది. ప్రమాణ స్వీకారం రోజే అక్కడ ఉన్న ముళ్ళ కంచెలను, అక్కడ ఉండే గోడల్ని బద్దలు కొట్టిన మాట నిజం కాదా? పేద ప్రజలకు ప్రవేశం అనుమతి ఇచ్చిన మాట నిజం కాదా? మీరు ఆలోచన చెయ్యండి. అదేవిధంగా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఒక పద్ధతిలో పరిష్కరించుకుంటూ వస్తున్నాం. ఈ రాష్ట్రంలో డైట్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లలో, కస్తూర్బా హాస్టళ్లలో ఉన్న పేద విద్యార్థులకు 10 సంవత్సరాలైన డైట్ ఛార్జెస్ పెంచలేదు. మేము ఆలోచన చేసి పేదోళ్ళ పిల్లలు మా పిల్లలే, ఆ పిల్లలు బాగుండాలంటే డైట్ ఛార్జెస్ పెంచాలని ఒక్క సంతకంతో 40% అదనంగా డైట్ ఛార్జెస్ పెంచడమే కాదు, కాస్మెటిక్ ఛార్జెస్ కోసం ఆడబిడ్డల అమ్మ కోసం, నాయన కోసం ఎదురు చూడొద్దు, వాళ్ళు కష్టపడొద్దు అని కాస్మెటిక్ ఛార్జెస్ 40% పెంచి పేదోళ్ళ బిడ్డల్ని మా బిడ్డలుగా భావించి ఆ బిడ్డలకు కష్టం రాకూడదు, నిధులు ఆగకూడదు అని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మాట వాస్తవం కాదా? ఇవాళ ఆ పేదోళ్ళ బిడ్డలకు మేము నిర్ణయం తీసుకుంటున్నామంటే ఈ ప్రభుత్వం ఉండబట్టే కదా. ఇవన్నీ చంద్రశేఖరరావు చేసుంటే, చంద్రశేఖరరావు పరిష్కరించుంటే, ఈరోజు ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఇచ్చుంటే, పేదోళ్లకు 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇచ్చుంటే, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఉచితంగా అందించుంటే ఇవన్నీ మాకు చేసే అవకాశమే రాకపోతుండే కదా. 55,000 ఉద్యోగ నియామక పత్రాలు ఇవాళ చంద్రశేఖరరావు గారు అందించుంటే మాకు ఈ అవకాశమే లేకపోతుండే కదా. నోటిఫికేషన్లు మేమే ఇచ్చినామంటాడు.
అన్నీ ఉన్నా అల్లు నోట్ల శని ఉన్నాయని హరీష్ రావు గారు నువ్వు నీ మామ కలిసి నియామకాలు చేపట్టినుంటే మాకెందుకు వస్తుండేనాయా? మీ కవితమ్మ ఎంపీకి ఓడిపోతే 3 నెలల ఎమ్మెల్సీ చేశారు. మీ వినోద్రావు ఈయనే ఉంటాడు కదా దొర, వినోద్రావుని ఎంపీగా బండకేసి కొడితే ఎంబడే ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్కి ఇచ్చారు. హరీష్ రావు మంత్రి అయిండు, కేటీఆర్ మంత్రి అయిండు, సంతోష్ రావు రాజ్యసభ అయిండు. మీకు అందరికీ ఉద్యోగాలు ఆగమేఘాల మీద వచ్చినాయి కదా. మరి ఈ నోటిఫికేషన్లు ఇస్తే 10 ఏళ్ల వరకు ఎందుకు వీళ్ళకు నియామక పత్రాలు ఇవ్వలేదని నేను అడుగుతున్న తెలంగాణ సమాజాన్ని, ఉద్యమకారులను, విద్యార్థులను, నిరుద్యోగ యువకులను. తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది బిడ్డలు చచ్చిపోయింది. ఒక కుటుంబంలో ఒక ముఖ్యమంత్రిని, ఒక మంత్రిని, ఒక ఆర్థిక మంత్రిని, ఓ రాజ్యసభ, ఓ లోక్సభ, ఓ ఎమ్మెల్సీ, వాళ్ళ చుట్టపోళ్ళందరికీ ఉద్యోగాల కోసం ఈ పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారా? లేకపోతే తెలంగాణ రైతాంగానికి గిట్టుబాటు ధర ఉండాలి, బోనస్ ఉండాలి అని తెలంగాణ సాధించుకున్నారా? ఆలోచన చేయండి. వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఉండాలి, వాళ్ళ పిల్లలు భద్రంగా ఉండాలి, కడుపు నిండా తినాలి, కంటి నిండా నిద్రపోవాలనా? ఇవాళ పేదోళ్ళ పిల్లలు 35 లక్షల మంది కోచింగ్ సెంటర్లలో 10 ఏళ్ళ నుంచి తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలీ పైసలు రూపాయి జమ చేస్తే 10 ఏళ్ళు పోటీ పరీక్షల కోసం ఢిల్లీ, హైదరాబాద్ చౌరస్తాలల్లో నిరుద్యోగ యువకులుగా తిరుగుతున్నాం. 21 ఏళ్ళు వచ్చినోడు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే ఈ 10 ఏళ్ళు 35 ఏళ్ళకు వచ్చిరు వాళ్ళు. 21 నుంచి 35 ఏళ్ళే అత్యంత కీలకమైన వయసు ఏ యువకుడికైనా. ఆ వయసే నిర్వీర్యం అయిపోయిన తర్వాత వాడు ఎందుకు పనికొస్తాడు? ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే మేము ఆలోచన చేసి ఈ పేదవాళ్ళ కోసం, నిరుద్యోగ యువకుల కోసం 55,000 ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ఈరోజు వాళ్ళను విముక్తి కలిగించినాం. కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి జీవితం మీద నిరాశతోని ఆత్మహత్యలు చేసుకోవద్దని ఒక మహేందర్ ముదిరాజు, ఒక సురేష్ నాయకో, లేకపోతే ఒక ముత్యాల సాగరో, లేకపోతే ఒక కవితనో వనపర్తిలో సూసైడ్ చేసుకున్న పిల్లలు, అట్లాంటి సంఘటనలు జరగొద్దు అని ఇవాళ ఈ పరీక్షలన్నీ నిర్వహించినాం. ఇందుకోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామా? ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. కేవలం ఒక కుటుంబం కోసం 4 కోట్ల ప్రజలు ఉద్యమ బాట పట్టి, వందలాది మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకొని, లక్షలాది మంది అక్రమ కేసులు ఎదుర్కొని, నిరసనల ద్వారా, రాస్తా రోకల ద్వారా, ఉద్యమాల ద్వారా, బంధుల ద్వారా తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం తెచ్చుకున్నారు? ఒక కుటుంబాన్ని అందలం ఎక్కించడానికా, లేకపోతే 4 కోట్ల తెలంగాణ ప్రజలు బాగుపడడానికా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ వాళ్ళ బాధ ఏందో నాకు అర్థమవుతలేదు, వాళ్ళ దుఃఖానికి కారణం ఏందో నాకు అర్థం కావట్లేదు. పొద్దున్న లేస్తే ఒకటే ఏడుపు, శాపనార్థాలు. ఇట్లా కాదు అట్లా, అట్లా కాదు ఇట్లా అని. 10 ఏళ్ళు మీరే ఉన్నారు కదా, మీకు ఇంత తెలివితేటలు ఉంటే ఓటు చేయొద్దు అన్నాడు. 80,000 పుస్తకాలు చదివిన అపర మేధావులే మీరైతే ఈ రైతుల సమస్య మీకు తెలవలేదా? ఆడబిడ్డల బాధ మీకు చేరలేదా? మా నిరుద్యోగ యువకుల యొక్క కష్టం మీకు అర్థం కాలేదా? అర్థమైనా మీ కుటుంబం పంచపక్ష పరమాణాలతో తింటూ, మా ప్రాణాలతో చెలగాట మాడుతూ, మా విద్యార్థులను బలి తీసుకుంటూ, మా రైతులను ఆత్మహత్యలకు ఉరిగొల్పుతూ మీరు అనుభవించిన మాట వాస్తవం కాదా? ఓపిక లేదా? 5 ఏళ్ల కోసం ప్రజలు తీర్పిచ్చారు, 5 ఏళ్ల కోసం ఈ ప్రభుత్వాన్ని ఇచ్చారు. 5 ఏళ్ల తర్వాత మేము చేసిన పనులన్నిటిని తీసుకెళ్లి ప్రజలకు ఈ విధంగా వివరించి 5 ఏళ్ళు మేము పనిచేసినాం, మరో 5 ఏళ్ళు అవకాశం ఇవ్వండి అని ప్రజల దగ్గరికి మేము వెళ్తాం కదా. తెల్లారకు ముందే కొత్త బిచ్చగాడు పొద్దుకు తిరగాడు అన్నట్టు పొద్దున్న లేస్తే తలా ఓదిక్కు చేరి ఈ ప్రభుత్వాన్ని పని చేయనీయము అని అంటున్నారు. అందుకే తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఇవాళ 5 ఏళ్ల కోసం ఎన్నుకున్న ప్రభుత్వం అద్భుతాలు సృష్టిస్తుందా ఒకటే రోజు? ఎంత కండలు తిరిగిన 6 ప్యాక్ ఉన్న పిల్లగానికి 6 అడుగులు ఆజానుబాహు అంటారు కదా, అట్లాంటి కండలు తిరిగిన వాడికి పెళ్లి చేస్తే ఒకటే రోజు పిల్లలు అవుతారా చెప్పండి? కండలు తిరిగే ఉండొచ్చు, 6 అడుగుల ఉండొచ్చు, పెళ్లి చేస్తే ఒకటే రాత్రికి పిల్లలను చేయగలడా? దేనికైనా ఒక ప్రాసెస్, ఒక విధానం, ఒక విధి విధానాలు ఇవన్నీ ఉంటాయి. ఆ విధి విధానాల ప్రకారం ప్రభుత్వం పనిచేస్తుంది. మీకు నిధులు ఇవ్వాలన్నా కింద సెక్షన్ ఆఫీసర్ నుంచి పై వరకు చీఫ్ సెక్రటరీ వరకు సంతకమై మంత్రి దగ్గర క్లియర్ అయి, ఆర్థిక మంత్రి దగ్గర క్లియర్ అయి, ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తేనే సంతకం పెట్టాల్సి వస్తుంది. ప్రతి పనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ను కంప్లీట్ చేయడానికి ఒక విధానం ఉంటుంది. ప్రజలు మాకు అధికారం ఇచ్చింది 5 ఏళ్ల కోసం.
అప్పుడే ఎందుకంత ఆతృత అని నేను అడుగుతున్నా. ఏందా మీ బాధ, మీ దుఃఖము? ఏంది ఏంది తండ్రి కొడుకు అల్లుడు చూడుండ్రి. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్న తెలంగాణ సమాజం. 10 ఏళ్ళు వాళ్ళే కదా కుర్చీలు ఉన్నది. 10 నెలలు కూడా ఓపిక పట్టారా? మేమేం అల్లాటప్పకు వచ్చినామా, అడుక్కొని వచ్చినామా? ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చి కుర్చీలో కూర్చున్నాం కదా. మిమ్మల్ని బొందబెట్టి మమ్మల్ని కుర్చీలో కూర్చోబెడితేనే కదా ఇవాళ మేము వచ్చింది. అప్పుడే దిగిపో 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 అని అంటే ఏంది ఇది? మేము అట్లనే చేసినామా? 5 ఏళ్ళు జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఎప్పుడైనా ఇట్లా చిల్లర మాటలు మాట్లాడిండగా, చిల్లర మల్లరగా వ్యవహరించిండా? 5 ఏళ్ళు సిఎల్పి నాయకుడిగా బట్టి విక్రమార్క గారు ఉన్నారు. శాసనసభ సమావేశాలను ఒకసారి చూడండి. ఇట్లాంటి చిల్లర మాటలు ఎప్పుడైనా మాట్లాడిండా? ప్రభుత్వానికి సహేతుకమైన సలహాలు ఇచ్చిండు, సూచనలు ఇచ్చిండు. ప్రభుత్వం పనిచేసే విధంగా సహకరించండి తప్ప ప్రభుత్వాన్ని నడవనీయకుండా కాళ్ళల్లో కట్టబెట్టే ప్రయత్నం చేయలే. ఇవాళ నేను చంద్రశేఖరరావుని అడుగుతున్నా. మీరు ఉద్యమకారుని అంటారు, తెలంగాణ సాధించినోని అంటారు, 80,000 పుస్తకాలు చదివినోని అంటారు, నీ అంత మేధావి లేడంటారు. అన్ని కరెక్టే ఉన్నాయి. కానీ ఈ మేధావికి ఈ ఇంగిత జ్ఞానం అనేది 5 సంవత్సరాలకు ఎన్నికైన ప్రభుత్వం ఆ పిల్లల్ని పని చేయనిద్దాం, నా అనుభవంతో వాళ్ళకు కొన్ని సూచనలు ఇద్దామని ఎందుకు ముందుకు వస్తలేడని నేను అడుగుతున్నా. రండి చంద్రశేఖరరావు గారు, శాసనసభకు రండి. మీ అనుభవాన్ని తెలంగాణ ప్రజలకు పంచండి. 1 ఎకరాకు ₹1,00,00,000 వ్యవసాయంలో ఎట్లా సంపాదించవచ్చో వ్యవసాయ క్షేత్రాలు, రైతు వేదికలు ఉన్నాయి, లైవ్ పెడతాం. మీరు రాండి. ఆ ప్రజాభవన్ నుంచే మీరు విశ్లేషించండి. మీ మేధావితనంతో ఎకరాకు ₹1,00,00,000 ఎట్లా పండించవచ్చో చెప్పండి. ఇవాళ మేము గిట్టుబాటు ధరతో పాటు ₹500 బోనస్ ఇస్తున్నాం. అభినందించండి. ఏం పోతుంది? వయసులో పెద్దోనివి, అనుభవంగా లోనివి, కేంద్ర మంత్రిగా చేసినావు, ముఖ్యమంత్రిగా చేసినావు. అరే యువకులు కష్టపడుతున్నారు, మంచి పని చేస్తురా, ఈ పిల్లలు బాగానే చేస్తున్నారు, చేయని అని ఒక ఆశీర్వాదం ఇయ్యి, ఓ మంచి మాట మాట్లాడు. వరంగల్ ఎయిర్పోర్ట్ తేలే, కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ తేలే, రామగుండంలో ఎయిర్పోర్ట్ తేలే, ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ తేలే, ఆ పెద్దపల్లిలో బస్ డిపో ఇవ్వలే, ములుగు జిల్లాలో బస్ డిపో ఇవ్వలే. ఇవాళ మేమందరం కష్టపడి పొన్నం ప్రభాకర్ గారు చెప్తే, విచారణ చెప్తే ఇవాళ పెద్దపల్లికి బస్ డిపో ఇచ్చినాం. రేపు రామగుండంలో ఎయిర్పోర్టు తీసుకొస్తాం. అభినందించయ్యా. నీ గౌరవం పెరుగుద్ది, నీ తురాయం ఊసిపోదు, నీ కిరీటం ఏం పడిపోదు. 10 ఏళ్ళైనా ఇవాళ హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ అన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టాడు. 10 ఏళ్ళు నువ్వు ఒక్క ఎయిర్పోర్ట్ అన్న తెచ్చినవా, తేవాలన్న ఆలోచన చేసినవా? ఆనాడే రామగుండంలో ఎయిర్పోర్ట్కు అన్ని వసతులు ఉండే, ఆదిలాబాదులు ఉండే, వరంగల్ ఎయిర్పోర్ట్ ఉండే, ఉమ్మడి రాష్ట్రంలో మూతబడ్డాయి. తెలంగాణ వచ్చినప్పుడే చంద్రశేఖరరావు గారు అవి తెరిచి ఉండాల్సింది, తెరవలేదు. ఇవాళ కేంద్రంతో కొట్లాడి 4 ఎయిర్పోర్ట్లు అదనంగా తెలంగాణకు తేవడానికి ఇవాళ మేము పట్టుబట్టి సాధిస్తున్నాం. అవన్నీ ప్రగతి పథంలో నడుస్తున్నాయి. నువ్వు నువ్వు ఇవాళ పెద్దపల్లిలో బస్ డిపో, ములుగు జిల్లాలో బస్ డిపో కూడా ఇవ్వలేదు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? ఇవాళ నా దృష్టికి రాగానే 15 ఏళ్ళలో ఒక్క బస్ డిపో కూడా ఇవ్వలే. మొట్టమొదటి బస్ డిపో ఈ 15 ఏళ్ళల్లో ఈరోజు పెద్దపల్లికి పూర్తి స్థాయి బస్ డిపో ఇచ్చినాం. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. ఇవాళ బస్ డిపోలే కాదు, ఎయిర్పోర్టులు కూడా మీ కూతవేటు దూరంలో వస్తున్నాయి అంటే ఈ ప్రజా పాలనతోనే సాధ్యమైంది మిత్రులారా. అందుకే ఈరోజు రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగ యువకులు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ముఖ్యంగా మా బీసీ సోదరులారా, మీ కులగణన గురించి ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని దశాబ్దాల నుంచి మీరు కొట్లాడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కులగణను 95% పూర్తి చేసుకున్నది. కులగణనలో ఎందుకు చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు పాల్గొంటలేడని నేను అడుగుతున్నా. మీరు బీసీ వ్యతిరేకులా, బీసీ ద్రోహులా? మీరు ఈ రాష్ట్రంలో లేరా? మీరు పదవులు అనుభవిస్తలేరా? ఆ బీసీలతో ఓట్లు వేయించుకోలేదా? ఈరోజు ప్రభుత్వం అధికారికంగా కులగణన చేపడుతుంటే బీసీ జనాభా ప్రకారం, దామాష ప్రకారం నిధులు ఇవ్వాలి, అధికారం ఇవ్వాలి, వాళ్ళ రిజర్వేషన్లు పెంచాలని కులగణన చేస్తుంటే ఎందుకు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, తారక రామారావు గారు, సంతోష్ రావు గారు, వినోద్ రావు గారు కులగణనలో పాల్గొంటలేరు? మీరు ఒక్కసారి ఆలోచన చేయమని బీసీ సంఘాలను నేను అడుగుతున్నా. ఇది ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన కార్యక్రమం. ఆనాడు చంద్రశేఖరరావు సమగ్ర కుటుంబ సర్వే చేపట్టి మేము పాల్గొనలేదా? రాజకీయంగా మాకు వైరుధ్యం ఉండొచ్చు. ఒక మంచి పని కోసం ప్రభుత్వాలు ముందుకు వచ్చినప్పుడు వాటికి అనుకూలంగా వాటిని కొనసాగించే విధంగా మనం వ్యవహరించాలి. ఈరోజు కులగణనలో ఎందుకు చంద్రశేఖరరావు గారు పాల్గొంటలేడు అని నేను వేదిక మీద అడుగుతున్నాను. బీసీ సంఘాలను ఆలోచన చేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నా.
ఎవరైతే బీసీ కులగణనలో తెలంగాణ రాష్ట్రంలో పాల్గొనరో సామాజిక బహిష్కరణ చెయ్యండి వాళ్ళని చెప్పి నా బీసీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్న ఈ వేదిక మీద నుంచి. ఇది ఒక గొప్ప లక్ష్యంతో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటతో ఈ తెలంగాణ సమాజంలో చేసి దేశం మొత్తం కులగణన చేసే విధంగా ఇవాళ ఒత్తిడి తేవడానికి కార్యక్రమం తీసుకున్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తుంటే పెద్ద మనసుతో మమ్మల్ని అభినందించాల్సింది పోయి శాపనార్థాలు పెడుతున్నాడు ఇవాళ చంద్రశేఖర్ రావు గారు. ఏంది ఇది పద్ధత అని నేను అడుగుతున్న వారిని. వారికి అనుభవం ఉంది, వారికి వయసు ఉంది, వారికి చదువుకున్న 80,000 పుస్తకాలు అని చెప్పుకునే తెలివితేటలు ఉన్నాయి. ఇన్నిట్లకి కనీసం ఈ చిన్న మర్యాద పాటించాలన్న విషయం వారికి అర్థం కావడం లేదా అని నేను వారిని అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఇంత ఆలస్యమైన ఇంత గొప్పగా మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు, స్థానిక శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా ప్రజలు, ఈ పెద్దపల్లి జిల్లాలో ఇన్ని వేలాది మంది, ముఖ్యంగా మా ఆడబిడ్డల్ని వెనకాల కూర్చోబెట్టిన మా సోదరులకు నేను మా ప్రభుత్వ అధికారులకు కూడా అదేవిధంగా మా మంత్రులకు కూడా చెప్తున్నా, ఒక్క పక్కన మన యువకులకు మన సోదరులకు ఇస్తే ఒక్క పక్కన ఆడబిడ్డలకు మొత్తం లైన్ గీయాలనే. ఆడబిడ్డల్ని వెనకాల కూర్చోబెడితే మీటింగ్లకు వచ్చిన తర్వాత లేపి వెనకకు పంపించి ఆడబిడ్డల్ని ముందర కూర్చోబెట్టి చెప్పని చేస్తా. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు ఆడబిడ్డలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇచ్చినాకనే వాళ్ళు సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్పర్సన్స్ అయినరు. అందుకే మహిళలకు సముచితమైన స్థానం ఉండాల్సిందే. మా పెద్దలు శ్రీధర్ బాబు గారికి నా సూచన, ఒక పక్కన మొత్తం సోదరులకు ఇస్తే ఇంకొక పక్కన మొత్తం తప్పకుండా మా సోదరి మనలకు మీరు ఇవ్వాల్సిందే. వచ్చే ఎన్నికల్లో వాళ్ళ తమ్ముడుగా అన్నగా భావించి మనల్ని ఆశీర్వదించేది ఆడబిడ్డలే కాబట్టి ఈ విషయంలో కూడా సమాన అవకాశాలు వాళ్ళకు కల్పించాలి. ఏది ఏమైనా ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అధికారిక కార్యక్రమాలు, అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రం ఇంకా ముందుకు వెళ్ళే విధంగా ఈ ప్రాంతానికి కోకోకోలా ఫ్యాక్టరీని తేవడానికి శ్రీధర్ బాబు గారు నేను ప్రయత్నం చేస్తున్నాం. తొందరలోనే మంతని నియోజకవర్గ ప్రాంతంలో ఇక శ్రీధర్ బాబు గారు బెదిరిస్తారని చెప్తున్నారు. కోకోకోలా ఫ్యాక్టరీని తప్పకుండా మీ దగ్గర తెచ్చే విధంగా మొన్న మెదక్లో కోకోకోలా ఫ్యాక్టరీని ప్రారంభించినాం. ఈ ప్రాంతానికి కోకోకోలా ఫ్యాక్టరీ కూడా తేవడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళందరినీ ఆశీర్వదించండి, మాకు అండగా నిలబడండి అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.